యూటర్న్ చేయాలనుకుంటున్నాను. సో 50 మీటర్స్ బిఫోర్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాతకి రైట్ సైడ్ మిర్రర్ గమనించండి. డివైడర్కి అందాదా 3 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇది ఎలా తెలుస్తుంది? మిర్రర్లో లాంగ్లో చూసుకోండి. సో ఇక్కడ ఏదైతే యూటర్న్ పాయింట్ ఉందో లాస్ట్ భాగం అనేది కంపల్సరీ మిర్రర్ అనేది దాటాలి. ఓకే, నేను చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. సో మిర్రర్ అయితే కంపల్సరీ గమనించాలి. బైక్ వాళ్ళు దూరుతుంటారు చూడండి, బైక్ కూడా ఉన్నాడు. సో లాస్ట్ భాగం అంటే ఇది క్రాస్ అయిన తర్వాతకి స్టీరింగ్ అనేది కంప్లీట్గా రైట్కి మొత్తం కట్ చేసేయండి. కట్ చేసి ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. ఆగిన తర్వాతకి రైట్ సైడ్ మిర్రర్ చూడండి. ఇక్కడ ఆపోజిట్ వెహికల్స్ ఎక్కువగా వస్తుంటాయి, మనం ఒకేసారి వెళ్ళలేము, కొంచెం కొంచెం వెళ్తూ ఆపాలి. మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. అంటే ఈ కార్నర్ కంపల్సరీ గమనించాలి. మళ్ళీ కార్ వస్తుంది నాకు తెలుస్తుంది, మళ్ళీ ఆగాను, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాను, మళ్ళీ ఆగి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఇప్పుడు నాకు సైడ్ వచ్చేసింది. మెల్లగా ఇలా తిరిగిపోయాను. తిరిగిన వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి వెంటనే రైట్ లెఫ్ట్ రావద్దు. ఫైనల్గా మీరు మిర్రర్ చూస్తూ రైట్ రావాలంటే రైట్ ఇండికేటర్ ఆన్ చేసి రైట్ మిర్రర్ చూస్తూ నెమ్మదిగా ఇలా స్లోగా ఇలా ఫస్ట్ లైన్కి వచ్చేసేయండి. సో పర్ఫెక్ట్గా యూటర్న్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు తొందరపడద్దు. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెహికల్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. జాగ్రత్తగా గమనిస్తూ అన్ని వైపులా చూస్తూ నెమ్మదిగా తీసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో యూటర్న్ చేస్తున్నప్పుడు మనం కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఆపాలి. సో అప్పుడే మనకు ఆపోజిట్ వస్తున్న వెహికల్స్ వాళ్ళు కంప్లీట్గా మనం వాళ్ళని బ్లాక్ చేస్తూ నెమ్మదిగా యూటర్న్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఇలా 2-3 సార్లు చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్గా యూటర్న్ చేసినప్పుడు అక్కడ ఎట్లా వస్తుంటాయి వెహికల్స్, మనం ఏ విధంగా చూసుకోవాలనేది మీకు క్లియర్గా 100% బాగా వచ్చేస్తుంది.